Hi friends, welcome to Model Ideas YouTube channel. This is Rajendra Bondla. మిత్రులారా దాదాపు 410 వీడియోలు అప్లోడ్ చేశాను ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్లో. ఎన్నో యువతకి అవసరమైనటువంటి కొత్త కోర్సుల గురించి చెప్తూ ఈరోజు ఎక్కడికి వచ్చేసానంటే జేఎన్టీయు మాసప్ ట్యాంక్, హైదరాబాద్లో వెళ్ళినటువంటి మాసప్ ట్యాంక్. ఇక్కడ వచ్చేసి ఆర్ట్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైన్ ఈ యొక్క కాలేజీలో ఉన్నటువంటి కోర్సులు అండి. దీంట్లో మనకి ఒక 5 కోర్సులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళు ఎవరైనా ఈ కోర్సులను చేయొచ్చు. దీనికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, సిలబస్ తెలియచ్చు. అయితే దీంట్లో ఇప్పుడు నేను ఇప్పటికే ఈ ఓన్లీ జేఎన్టీ పైన 5-6 వీడియోలు చేశాను. ఇందులో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, అంటే దీంట్లో మనకు ఆర్ట్ ఉంది, పెయింటింగ్ ఉంది, ఓకేనా. ఆర్ట్, పెయింటింగ్, తర్వాత వచ్చేసి స్కల్ప్చర్, యానిమేషన్, ఫోటోగ్రఫీ అండ్ ఇంటీరియర్ డిజైన్ దీంట్లో ఉంది. ఇప్పటికే అన్నిటిపైన వీడియో చేశా. ఈ వీడియోలో మాత్రం నేను చెప్పేది ఏంటంటే స్కల్ప్చర్ అంటే ఏంటిది, ఈ స్కల్ప్చర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను, ఓకేనా. ముందుగా స్కల్ప్చర్ అనగానే మన ఇండియా యొక్క గొప్పతనం అనేది కూడా స్కల్ప్చర్తోనే డిసైడ్ అవుతుంది. ఎందుకంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కూడాను శిల్పాలు అనేటువంటి పదం మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అజంతా, ఎల్లోరా ఎంత అద్భుతంగా ఉంటాయో మనం చూడవచ్చు. సుమారు 2000 సంవత్సరాల క్రితం వేసినటువంటి అజంతా, ఎల్లోరా శిల్పాలు చేసిన అవి దానిపైన రూఫ్ కేసినటువంటి పెయింటింగ్ ఇప్పటికీ అలాగే ఉందండి. 2000 సంవత్సరాల కింద వేసిన పెయింటింగ్ అలాగే ఉందంటే నేను చూసా, ప్రత్యక్షంగా అజంతా, ఎల్లోరా చూసా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అంత గొప్పది. మనం 1000 స్తంభాల గుడికి వెళ్ళినా కానీ, రామప్ప టెంపుల్ వెళ్ళినా కానీ, మన ఇండియా యొక్క గొప్పతనం అది. ఏ రాయిలో ఏ శిల్పం దాగుందని. సో అంటే ఈ కోర్సు చేసిన వాళ్ళకి ఈ స్కల్ప్చర్లో ఇంజనీరింగ్ కోర్సు లాంటిది ఇదనమాట. అది ఇక్కడ ఇంటర్మీడియట్లో మీరు ఏ కోర్సు చేసినా ఇది అంటే బ్రాంచ్ ఎంపీసీ, బైపీసీ ఏదైనా మీకు ఇక్కడ అవైలబుల్ ఉందండి ఎనీ ఇంటర్మీడియట్. అయితే ఈ 4 సంవత్సరాల కోర్సు తర్వాత మీకు ఉండే ఉద్యోగాలు ఏంటి, అవకాశాలు సార్ ఎవరు రేపు ఇలా సుత్తి కొట్టుకుంటూ చెప్పలేనంటే, ఇది ఆధునికంగా ఎన్నో ఉన్నాయండి. అంటే కంప్యూటర్ బేస్లో టెక్నాలజీని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు స్కల్ప్చర్స్. సో దీనికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు. దేవాదాయ శాఖలో కూడా మంచి స్థాయిలో ఉద్యోగాలు ఉన్నాయి వీటికి. ఈ కోర్సు చేయాలని అనుకునే యువత ఎవరైతే ఉంటారో వీకు నేను ఇచ్చే సహాయం ఏంటంటే, దీని సిలబస్ నేను పెడుతున్నాను ఇక్కడ. ఈ సిలబస్ దీని తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మోడల్ పేపర్, ఎగ్జామ్ పేపర్ కూడా పెడుతున్నాను. ఇది మీరు చూడండి, చూసి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకొని చూడండి. ఎంతసేపు ఆ బీఏలు, బీఎస్సీలు రెగ్యులర్గా ఉండే చదువు కాకుండా ఇలాంటి దానికి కూడా మీరు ప్రయత్నం చేయండి. మంచి అవకాశాలు ఉంటాయన్నమాట, ఓకేనా. రైట్, సో కంటిన్యూగా వీడియో చూడండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దెన్ లెట్ వి సీ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ Masap Tank, Hyderabad has presented 4 courses: applied art, painting, sculpture and animation. ఈ 4 కోర్సెస్కి ఎగ్జామ్ వచ్చేసి మనకి 100 మార్క్స్కి వచ్చేసి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. మెమొరీ, డ్రాయింగ్ అండ్ కలరింగ్ 90 minutes and 100 marks. అండ్ నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ పేపర్, హియర్ 50 marks and 50 minutes. And now see objective drawing. So this is the paper. There are the 3 papers. ఈ 3 పేపర్లని if we qualify these 3 papers and we will get seat in JNTU Fine Arts University for 4 years కోర్స్. ఈ అన్నిటికీ ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఎగ్జామ్కి సంబంధించి మనకి ఏ రోజు ఎగ్జామ్ ఉందంటే అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్ అండ్ యానిమేషన్. ఓకే, సో ద డేట్ ఈస్ అట్ దట్ October 18th. ఓకే, 3 పేపర్లు కాబట్టి దెన్ ద టైమ్ ఈజ్ అట్ 10 AM to 3 PM. సి పేపర్ 1 10 AM to 11:30, 1.5 hour. And then after 10 minutes break 11:40 to 12:30 paper 2. And paper 3 is at 12:30 to 1:30 break. And 1:30 to 3 is that paper 3. Okay, ఇది టైం టేబుల్ ఫర్ దట్ ఎగ్జామ్. అండ్ నౌ కమ్ టు దట్, let me see syllabus. Okay, so what the syllabus for applied art, పెయింటింగ్, స్కల్ప్చర్ అండ్ యానిమేషన్, దీనికి సంబంధించిన సిలబస్ మనం చూద్దాం. ముందుగా మెమొరీ, డ్రాయింగ్ అండ్ కలరింగ్ అని ఉంది కదా. సో దీంట్లో ఏమేమి ఇస్తారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ ఫ్రమ్ ఏ మెమొరీ, ఫర్ ఎగ్జాంపుల్ డే టు డే లైఫ్. ఓకే, కన్సిస్టింగ్ ఆఫ్ హ్యూమన్ ఫార్మ్స్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ యాక్టివిటీ సరౌండెడ్ బై ద నేచర్, animals, birds. Okay, and man-made or natural environment. So these are examples of that. Portrait at the wheel, under a tree, okay, with an animal nearby, ilantivi. Next vegetable, for that fruit market, okay, a railway station, a buzzing sound, different people, avanti, bus stop, roadside vendors,
ఈ కూరగాయలు వాళ్ళు వీళ్ళు అమ్ముకునే వాళ్ళు, వ్యాపారస్తులు, ఇలాంటివి సంబంధించినటువంటివి. ఇవన్నీ ఇమాజినరీగా క్వశ్చన్ అడిగితే వీటిని మనం గీచి ఉంచాలన్నమాట. ఓకేనా? సో ఆర్ట్ వచ్చిన వాళ్ళకి, కాస్త ఆర్ట్ వేయడం అద్భుతంగా వచ్చిన వాళ్ళకి అసలు ఈజీగా ఇక్కడ సీట్ సాధించవచ్చు. 4 సంవత్సరాల కోర్స్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ మెమొరీ డ్రాయింగ్ అండ్ కలరింగ్ పెన్సిల్స్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఆఫ్ కలర్ పెన్సిల్స్ అండ్ యాజ్ మీడియం ఎలా పట్టాలి దానికి సంబంధించి. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ కలర్ స్కీమ్స్. నెక్స్ట్ అప్లికేషన్ మెథడ్స్. ఓకే, నెక్స్ట్ కంపోజిషనల్ సెన్స్ అండ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ల్యాండ్స్కేప్. సో ఇదంతా సిలబస్. నెక్స్ట్ ఇవన్నీ A4 సైజులోనే మనం రాయవలసి ఉంటుంది. అండ్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ అస్. అండ్ ఓన్లీ కలర్ పెన్సిల్స్ ఆర్ అలౌడ్. ఓకే, వాటర్ కలర్స్ అండ్ అదర్స్ ఆర్ నాట్ అలౌడ్ టు అపియర్ ఫర్ దిస్. సో దిస్ ఈజ్ కంప్లీట్ సిలబస్ ఆఫ్ పేపర్ 1. నెక్స్ట్ కమ్ టు దట్ పేపర్ 2. పేపర్ 2 సిలబస్ ఏంటిది? సో పేపర్ 2 సిలబస్ కన్సిస్ట్ ఆఫ్ దట్ 50 marks. And here it is a multiple choice question. Here you need not to draw any kind of pictures. Just multiple choice question. GK and current affairs 15 questions 15 marks. English 15 questions 15 marks. And general art oriented art languages 20 questions 20 marks. So let me see. The first topic is that 15 questions for 50 marks for GK. See, it is very easy question paper. I will give you its question paper, complete question paper. These are the topics. And next come to that paper 3. So here paper 3 it consists of that 90 minutes and 100 marks. Okay, a single object will be placed in front of the candidates, and they will be required to draw the render it in the pencils by observation without the using of the ruler or any mechanical devices. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చేసి ఆ పిక్చర్ని బేస్ చేసుకొని మిగతాది మనల్ని రాయమంటారు. ఓకేనా? డ్రాయింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? ఓకే, నెక్స్ట్ కంపోజిషనల్ సెన్స్ ఎలా ఉంది? అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫార్మ్, వాల్యూమ్, సర్ఫేస్, టెక్స్చర్, ఆబ్జెక్టివ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎబిలిటీ టు క్రియేట్ 3-dimensional ఎఫెక్ట్ ఆన్ ఏ 2-dimensional సర్ఫేస్. ఓకే, త్రూ లైట్ అండ్ షేడ్. ఇవన్నీ బేసిక్గా HB పెన్సిల్ కానీ 2B 4B 6B ఇలాంటివన్నీ కూడాను కొంచెం డ్రాయింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీగానే చేస్తారు. ఓకేనా? సో దీనికి సంబంధించినటువంటి ఇది సిలబస్ అండి మనకి. సో ఈ 3 పేపర్లు. అండ్ దెన్ ఆఫ్టర్ వీ కెన్ గో టు దట్ మోడల్ పేపర్స్. ఒకసారి మోడల్ పేపర్ చూద్దాం. సిలబస్ని చూసి భయపడకండి, ఇలాంటివి మేము నేర్చుకోలే కదా అనకండి. ఒకసారి మీరు ఎగ్జామ్ మోడల్ పేపర్ చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. నెక్స్ట్ మోడల్ పేపర్. సో పేపర్ ఏలో ప్రశ్నలు ఎట్లా వస్తాయి? వెరీ సింపుల్ అండి. చూడండి ఇక్కడ, డ్రా ఏ బస్ స్టాండ్ ఫ్రమ్ యువర్ మెమొరీ అండ్ కలర్ ద పిక్చర్ యూజింగ్ కలర్ పెన్సిల్స్ ఓన్లీ. అంతే, ఒక బస్ స్టాండ్ని మీరు గీయాలి. బస్ స్టాండ్ అనగానే ఇంకా బస్సులు కానివ్వండి, చుట్టూ ఉన్నటువంటి ఎన్ని అక్కడ ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఒక బస్ స్టాండ్లో దాన్ని మీరు రాయాలి. సో ఇక్కడ మీరు ఎంతవరకు రాయగలిగితే, ఎంతవరకు గీయగలిగితే అంతవరకు గీస్తే సరిపోయింది. ఒక బస్ స్టాండ్ ఒకటి గీస్తే సరిపోతుంది. అంటే పేపర్ 1 మొత్తం ఓన్లీ సింగిల్ క్వశ్చన్ కన్సిస్ట్ ఆఫ్ 100 marks. ఈ 90 minutesలో ఒక బస్ స్టాండ్ని మీకు ఇచ్చిన పేపర్లో, పెద్ద పేపర్ ఇస్తారా, దాంట్లో రాసేయాలి. అయిపోయింది. పేపర్ 1 కంప్లీటెడ్. ఏముంది ఇందులో? ఈజీ కదా, రైట్. ఒకవేళ మీ క్వశ్చన్ బస్ స్టాండ్కి బదులుగా ఇంకేదైనా హాస్పిటల్ లాంటిది ఏరియా అడగచ్చు, లేకపోతే ఒక పల్లెటూరులో ఉన్నదాన్ని గీయమని అడగచ్చు, లేదా ఒక చెట్టు కింద ఆవు ఉంది, అక్కడ రైతులు ఉన్నారు, దాని గురించి పెయింట్ వేయమని అడగచ్చు, న్యాచురల్గా ఉన్నదాన్ని దేన్నైనా అడగచ్చు. ఒక సింగిల్ డ్రాతో ఈ 100 marks పేపర్ అయిపోతుంది. నెక్స్ట్ పేపర్ 2. పేపర్ 2 మనం ఈజీ అని చెప్పుకున్నాం, ఎందుకంటే ఇందులో 3 టాపిక్స్ ఉన్నాయి. ఏమేంటివి? జీకే, ఇంగ్లీష్ అండ్ ఈ పెయింటింగ్కి సంబంధించిన కొన్ని వర్డ్స్. నెక్స్ట్ కమ్ టు దట్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. చాలా ఈజీ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హూ ఇస్ దట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? రామ్నాథ్ కోవింద్. కరెక్ట్ ఆన్సర్, దట్స్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఒసామా బిన్ లాడెన్ వాజ్ షూట్ డెడ్ ఇన్. ఎక్కడ చనిపోయాడు ఒసామా బిన్ లాడెన్? ఎక్కడ చంపబడ్డాడు? ఇట్ వాజ్ ఇన్ పాకిస్తాన్. నెక్స్ట్ బ్రిటిష్ ప్రిన్స్. ఓకే, విలియం వాజ్ రీసెంట్లీ మ్యారీడ్ టు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? బ్రిటిష్ ప్రిన్స్. అండ్ నెక్స్ట్ ద క్యాపిటల్ ఆఫ్ లడాక్. ఓకేనా? ఈ లడాక్ అనేది దేనికి సంబంధించింది? అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ ఇన్ అమృత్సర్, పంజాబ్ ఈజ్ సరౌండెడ్ బై, దేనివల్ల ఉంటుంది? స్పీకర్ ఆఫ్ లోక్సభ స్పీకర్ ఎవరు? చాలా ఈజీ క్వశ్చన్స్. ఈవెన్ 10th స్టూడెంట్ కెన్ కంప్లీట్. వివేకానంద రాక్ ఈజ్ ఇన్ ద, ఎక్కడున్నాయి? పర్వతాలు. సో ఇది జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇంకా రూలింగ్ పార్టీ ఇన్ గుజరాత్లో ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏది ఉంది? ఓకేనా? ఎంత ఈజీ క్వశ్చన్స్ అంటే రియల్లీ దీస్ ఆర్ కంప్లీట్ అంటే చాలా ఈజీ క్వశ్చన్స్. ఒకసారి మీరు చూడండి. నేను ఎవ్రీ క్వశ్చన్ నేను చదవకపోయినా జస్ట్ ఐ వాంట్ టు స్క్రోల్, మెల్లిగా స్క్రోల్ చేస్తా. మీరు ఆపుకుంటూ జస్ట్ యూ కెన్ పాజ్ ఇట్ అండ్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంప్లీట్ దీస్ ఆన్సర్స్.
15 questions completed. Okay, www transfer world web wide kada, the correct answer is. Next come to that English. So there are 15 questions on English and it is a multiple choice. It is too easy. For example, will captain the college team, then which will captain, or when will captain, what will captain, who will, because it indicates a man, so that's we have to use in here. So political leaders should think of the people dash they are as there are they are accountable, so to whom they are accountable. Yeah, then we have to use a particular conjunctions here. Gandhiji used dash. Okay, so articles, again articles question. Okay, then here is that synonyms, antonym. Okay, again question and antonyms. Okay, next about you of the synonym like this. Okay, same question. Yeah, it is just like a general grammar and a sentence formation, correcting the errors. Okay, so it is not very difficult up to that intermediate level. Okay, then 15 questions English, and next come to that paper C. Okay, third paper. Here general art. So not paper C, it is in the paper 2, general art questions, right? So what are that? For example, Ajanta and Ellora caves are located in a state, which is the state Maharashtra, like this here. Okay, some easy questions. You can see these questions relating to painting and sculpture. Okay, Raja Ravi Varma was well known for. Raja Ravi Varma దేంట్లో గొప్పవాడు, పెయింటరా లేకపోతే రైటరా, ఏం చేస్తాడు అతను. ఓకే, నెక్స్ట్ కలర్ వీల్ హ్యాస్ నౌ మెనీ ప్రైమరీ కలర్స్, దెన్ వాట్ ఈస్ దట్ హియర్. హౌ మెనీ క్వశ్చన్స్ ఏంటివి. ఇట్ ఈస్ చాలా డిఫికల్ట్ అయితే కదా. తాజ్మహల్ వాజ్ బిల్ట్ ఇన్ ద మెమరీ ఆఫ్, ఎవరిని ఉద్దేశించి తాజ్మహల్ చేయబడింది. కొంతవరకు జీకే ఉంది, కొంతవరకు దీనికి సంబంధం 1000 పిల్లర్ టెంపుల్ ఎక్కడ ఉంటుంది. సో ఇలాంటివి అన్నమాట. బొర్రా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి, విశాఖపట్నంలో. చాలా ఈజీ క్వశ్చన్స్ కదా ఇవి, కొంచెం జీకే ఇంకొంచెం దానికి సంబంధించింది. ఓకే, ఇది పేపర్ 2 అన్నమాట. ఇది అయిపోయింది. నెక్స్ట్ పేపర్ 3. పేపర్ 3లో ఇక్కడ కూడా ఒక సింగిల్ క్వశ్చన్ ఏంటండి. ఏమి ఇచ్చాడు, యు ఆర్ రిక్వైర్డ్ టు డ్రా ఇన్ ఏ పెన్సిల్ ద ఆబ్జెక్ట్, దెన్ అరేంజ్డ్ బిఫోర్ యూ ద ఆబ్జెక్ట్స్ ఆర్ టు బి షేడెడ్. మీ ముందు కొన్ని పిక్చర్స్ ఇస్తాడండి ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్, నెక్స్ట్ ఒక జస్ట్ లైక్ ఏ జార్, కూజా, లేకపోతే ఢిల్లీ ఫెయింట్, ఏవో ఇచ్చేసి దాన్ని పెద్దగా గీసి కొంచెం షేడింగ్ వేయమంటాడు. వాటిని మనం షేడింగ్ వేస్తే సరిపోతుంది అంతే. ఇలా ఏమీ డిఫికల్ట్ లేదు. ఇట్ ఈస్ వి షుడ్ నాట్ థింక్ ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇట్ ఈస్ సమ్ వాట్ వెరీ ఈజీ. ఇది పేపర్ 3 అనమాట. ఇచ్చిన పిక్చర్స్ని పెద్దగా వేసి ఇంకా బాగా దాన్ని చేయగలగాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దట్ సిలబస్ అండ్ మోడల్ పేపర్స్ ఆఫ్ 4 సబ్జెక్ట్స్. మనకు ఉన్నటువంటి 4 సబ్జెక్ట్స్కి ఒకటే అనమాట. సో దానికి సంబంధించిందంటే అప్లైడ్ ఆర్ట్ కానీ, పెయింటింగ్ కానీ, స్కల్ప్చర్ కానీ, యానిమేషన్ కానీ, ఇదే అనమాట. సో ఈ కోర్సులు చేసిన వాళ్ళకి మంచి లైఫ్ అవకాశం ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఓకేనా. అండ్ దెన్ ఇఫ్ యూ ఫైండ్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం దెన్ యూ కెన్ పోస్ట్ యువర్ మెసేజ్. ఓకే, అండ్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.